स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम शांति शांति शांति। ओम परमपिता परमात्मा। ఓం ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ చాణక్యనీతి దర్పణః శోధపూర్ణ సంస్కరణ భాష్యకార పరమహంస స్వామి జగదీశ్వరానంద సరస్వతి రాజనీతి సముచ్చయం అనే ఈ పుస్తకం చాణక్యనీతి దర్పణ పేరుతో స్వామి జగదీశ్వరానంద సరస్వతి గారు భాష్యం రాయడం జరిగింది. అందులో పంచమోధ్యాయం 5వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు చెప్పుకున్నాం. ఈరోజు 6వ శ్లోకం నుండి భయపడకూడదు అనే శ్లోకం 3వ శ్లోకంలో 4వ శ్లోకం 5 ఈ శ్లోకాల్లో తర్వాత 2వ శ్లోకం 1వ శ్లోకం. ఏమైనా సందేహాలు ఉన్నాయా? నిన్నటి ప్రశ్న అలాగే ఉండిపోయింది. గృహు అగ్ని ద్విజాతీనాం, అలాగే దేవ అగ్ని ద్విజాత దేవుడని ఇక్కడ గురు అని చెప్పడం జరిగింది. దాని గురించి ఆలోచించారా? ఈరోజు 6వ శ్లోకం మూర్ఖానాం పండితాద్వేష్య అధనానాం మహాధనాః వారాంగనాః కులస్త్రీణాం సుభగానాం చ దుర్భగాః. మూర్ఖుల యొక్క ద్వేష్య అంటే ద్వేషం తగిన వారు అంటే శత్రువులు అన్నమాట. మూర్ఖుల యొక్క శత్రువు పండిత, మూర్ఖుల యొక్క శత్రువు పండితులు. తర్వాత అధనానాం నిర్ధనులు, ధనం లేని వారి యొక్క శత్రువులు మహాధన, ధనవంతులు, అధిక ధనవంతులు నిర్ధనుల యొక్క శత్రువులు అవుతారు. పేదవారి శత్రువులు ధనవంతులు, తెలియని వారికి మూర్ఖులకు శత్రువులు పండితులు. అలాగే వారాంగనా కులస్త్రీణం, కులస్త్రీల యొక్క మంచి స్త్రీల యొక్క శత్రువులు. వారాంగన అంటే వేశ్యలు. వారాంగనా కులస్త్రీణం, కులస్త్రీల యొక్క మంచి వంశం వారి యొక్క శత్రువులు వారాంగనా. అలాగే సుభగానాం దుర్భగా అంటే సుభగ అంటే ముత్తైదువులు, వారికి శత్రువులు దుర్భగ అంటే విధవలు అన్నమాట. విధవ శత్రువులు అవుతారు. వ్యవహారంలో ద్వేషం కలుగుతుంది, విధాలకు ద్వేషం కలుగుతుంది అని అర్థం. మూర్ఖులకు ద్వేషం కలుగుతుంది, పేదలకు ద్వేషం కలుగుతుంది, అలాగే కులస్తులకు మంచి స్త్రీలకు కూడా ద్వేషం కలుగుతుంది వేశ్యలంటే. అలాగే విధవలకు ముత్తైదువులంటే ద్వేషం కలుగుతుంది. దాన్ని ఇక్కడ ద్వేష్య, ద్వేషించదగిన వారంటే అని అర్థం.
కోపం అన్నమాట, శత్రువులు. తర్వాత శ్లోకం, ఆలస్య ఉపహత విద్య పరహస్తగతా స్త్రియ అల్పబీజం హతం క్షేత్రం హతం సైన్యం అనాయకం. పుస్తకం ఉందా? మునిశేఖర్ గారు పుస్తకం ఉందా మీ దగ్గర? ఓం నమస్తే స్వామి. ఉంది స్వామి. చెప్పండి స్వామి. ఇప్పుడే తీసుకున్నా స్వామి, ఒక్క నిమిషం. ఆలస్య ఉపహత విద్య అంటే ఆలస్యం, అజాగ్రత్త, సోమర్తనం అనేది విద్యను నష్టం చేస్తుంది. ఆలస్య ఉపహత విద్య, విద్యను ఆలస్యం నష్టం చేస్తుంది. అంటే అజాగ్రత్త, నిర్లక్ష్యం ఉండకూడదు, సోమర్థనం ఉండకూడదు. దానివల్ల విద్య నష్టమైపోతుంది. పరహస్తగత స్త్రియ, పరహస్తగత అంటే ఇతరుల యొక్క అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు నష్టమైపోతారు. పరహస్తగత, ఇతరుల యొక్క ఆధీనంలో. చెప్పండి. విద్య సోమరితనముచే నశించును. భర్తను విడిచి ఇతరుల చేతులలో పడిన స్త్రీలు చెడిపోవుదురు. తక్కువ విత్తనములు గల పొలము నశించును. నాయకుడు లేని సైన్యము నశించును. వివరణ: ఇతరులను చేరిన స్త్రీ నష్టపోవును. పరహస్త గతా నారీ లేఖిని చైవ పుస్తకం నపున రాయంత్యాయంతి చేత్ భ్రష్టాముష్ట చుంబితాః. ఇతరుల చేతిలో పడ్డ స్త్రీ, కలము, పుస్తకము తిరిగి రావు. ఒకవేళ వచ్చినను కలము చెడిపోయి, అనగా విరిగిపోయి, చిట్లిపోయి, పుస్తకము చినిగిపోయి, స్త్రీ ముద్దులు వగైరాలు పొంది దూషితయై చేరును. నాయకుడు లేని సేన మరణించును. అనాయకా వినశ్యంతి నశ్యంతి బహునాయకాః. స్త్రీ నాయకా వినశ్యంతి నశ్యంతి బాలనాయకాః. సేనాపతి లేని సేన నష్టమగును. నాయకులు ఎక్కువ ఉన్నను నష్టపోవును. స్త్రీ నాయకురాలైనను బాలకుడు అనగా మూర్ఖుడు నాయకత్వం వహించినను నష్టం వాటిల్లును. ఓం నమస్తే స్వామి. ఎలా నష్టమైపోతుందంటే విద్య ముఖ్యంగా అభ్యాసం చేస్తూ ఉండాలి. సోమర్థనం మనకి రాదు. అభ్యాసం వలన విద్య నిలబడుతుంది, స్థిరంగా ఉంటుంది. అభ్యాసం చేయకపోతే మర్చిపోతాం. అది ఏ విద్య అయినా కానీ సాధన, అభ్యాసం అవసరం ఉంటుంది. అలాగే పరహస్తగత స్త్రీ అంటే ఇతరుల యొక్క అధికారంలో వెళ్ళిన తర్వాత స్త్రీ ఇక కష్టమే. అలాగే అల్పబీజం, పొలంలో తక్కువ బీజాలు వేస్తే పంట రాదు. అక్కడొకటి ఇక్కడొకటి వేస్తే పంట రాదు. ఒక పద్ధతి ఉంటుంది. ఎక్కడో ఒకటి రెండు చెట్లు ఉంటే దాని అర్థం ఏంటి? పంట 4-5 విత్తనాలు వేసినాం అనుకోండి, అవి ఏ పశువులో పక్షులు తినేస్తాయి. కొన్ని చెట్లు ఉంటే పక్షులు తినేస్తాయి, పంట చేతికి రాదు. కాబట్టి తక్కువ బీజాలు వేయకూడదు. అల్ప బీజం హతం క్షేత్రం హతం సైన్యం అనాయకం. నాయకులు లేకపోతే ఎక్కడైనా సైన్యమే కాదు, అది ఏ వ్యవస్థ అయినా, ఏ సమాజం అయినా, ఏ సంస్థ అయినా, ఇల్లు అయినా, నాయకులు లేకపోతే, నడిపించే వాళ్ళు లేకపోతే నడవదు, నష్టమైపోతుంది. అంటే దారి చూపేవారు, మార్గదర్శనం చేయడం అవసరం. ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఎక్కడ ఆగాలి, ఎక్కడ ఆగకూడదు, ఇవన్నీ చెప్పేవారు ఉండాలి. వాటిని పాటించేవారు ఉండాలి. క్రమశిక్షణ అవసరం ఉంటుంది. నడిపించేవారు వారి చెప్పే క్రమంలో, ఆ క్రమంలోనే నడవాలి, ఆచరించాలి. సైన్యం ఉంది కానీ నడిపించడం ఎవరు చేయడం లేదు, నాయకులు లేడు. విద్యార్థులు ఉంటారు, ఉపాధ్యాయులు లేకపోతే ఎలా ఉంటుంది? ఇల్లు కూడా అంతే, రాజ్యం కూడా అంతే. రాజు లేకపోతే నడిపించేవాడు ఉండాలి. ఆ విషయంలో చెప్పడం జరుగుతుంది. వేరే ప్రమాణం చెప్పడం జరిగింది. పరహస్తగత నారీ లేఖని చ ఏవ పుస్తకం నా పునః ఆయాంతి. ఒకవేళ వచ్చినా ఎలా వస్తుందట? పునః ఆయాంతి చేత్, ఒకవేళ వచ్చిన భ్రష్ట ముష్ట చుంబిత, నష్టపోయి వస్తాయి, చెడిపోయి వస్తాయి అన్నమాట. కాబట్టి ఒకసారి పరహస్తం అయిన తర్వాత, పరహస్తగతం అయిన తర్వాత అంతే. ఏ వస్తువు కూడా, లేఖని అంటే కలము, పెన్సిల్, ఇవన్నీ వస్తాయి. పుస్తకం కూడా అంతే, ఏదైనా అంతే, వస్తువులు కూడా అంతే.
పుస్తకం, వస్తువులు, పదార్థాలు ఏదైనా అంతే. అలాగే అనాయక నాయకులు లేకపోతే ఎక్కువ అందరు నాయకులే. రాజ్యంలో ఒకరే రాజు ఉండాలి, నలుగురు రాజులు ఉంటే కుదరదు. ఇంట్లో ఒకరే నడిపించేవారు ఉండాలి, నలుగురు నడిపించేవారు ఉండకూడదు. ఒకరు అలాంటి ఒకరు ఇలాంటి కుదరదు. ఒక క్లాసులో ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు, ఒక తరగతిలో 2 ఉపాధ్యాయులు ఉంటే ఎలా ఉంటుంది? కుదరదు. అందుకే ఒక ఉరలో 2 కత్తులు ఉండవంటారు. ఉర అంటే కత్తికి కవర్, అందులో ఒకటే కత్తి ఉండాలి, 2 కత్తులు ఉంటే కుదరదు. బహునాయక నలుగురు ఒకసారి వంట చేస్తే ఎలా ఉంటుంది? నలుగురు ఒకసారి వంట వేస్తే, నలుగురు ఉప్పేస్తే, నలుగురు తాలింపేస్తే అలా కుదరదు. ఒక నాయకుడు ఉండాలి, బహునాయకత్వం పనికిరాదు. అసలు నాయకుడు లేకుండా ఉంటే కూడా పనికిరాదు. అలాగే స్త్రీ నాయక వినశ్యంతి అన్నారు. ఎందుకన్నారు చెప్పండి ఎవరైనా? స్త్రీ నాయక వినశ్యంతి, బాలనాయక వినశ్యంతి. చాణక్య అక్కడ విదుర నీతిలో కూడా వచ్చింది కదా స్వామి, సేమ్ ఇదే పాయింట్. స్త్రీ నాయక వినశ్యంతి. స్త్రీలు నాయకులైనటువంటి రాజ్యం నష్టపోవునని అక్కడ కూడా వచ్చింది సేమ్. ఎందుకు? కారణం చెప్పాలి. అదే స్వామి, వాళ్ళు స్థిరమైనటువంటి నిర్ణయాలు ఉండవని స్వామి. అదే తప్పు. అసలు స్త్రీలకి స్థిరమైన నిర్ణయాలు ఉంటాయి. కారణం అక్కడ చెప్పడం జరిగింది మొన్న. ఈ ప్రశ్నకు విచారించమన్నారు, మేము విచారించలేదు గురుజీ, అది అట్లనే ఉండిపోయింది. మరి ఇప్పుడైనా విచారించండి, మరి ఇప్పుడైనా పని చేయండి. మరి స్త్రీ నాయక వినశ్యంతి, నశ్యంతి బాలనాయక. ఇక్కడ వినశ్యంతి అన్నారు, మళ్ళీ ఊరికి నశ్యంతి కాదు, వినశ్యంతి. బాలనాయకులు అంటే సరే తెలియని వారు, అమాయకులు నాయకులు అయితే ఎలా ఉంటుంది? అమాయకుడు నాయకుడు అయితే ఎలా ఉంటుంది? తెలియనివాడు, పిల్లలు, బాలురు. కానీ ఇప్పుడు చేస్తుంది అదే. పిల్లలు చెప్పినట్టే పెద్దలు వింటున్నారు, తెలియని వారు చెప్పినట్టే తెలిసిన వారు వింటున్నారు, అజ్ఞానులు చెప్పినట్టు, మూర్ఖులు చెప్పినట్టు, చెడ్డవారు చెప్పినట్టే మంచివారు వింటున్నారు. గమనిస్తున్నారు లేదో? మీరు కూడా, నేను కూడా ఒకసారి పిల్లలు చెప్పినట్టు వింటాం, సరే అంటాం. చాలా నష్టాలు జరుగుతాయి. పిల్లలకు తెలియదు కదా, అనుభవం ఉండదు. అయ్యో పాపం పిల్లని చెప్పేసి మనం మోహంతో సరే అంటాం. విషయంలో 8వ శ్లోకం చూడండి. అభ్యాసాత్ ధార్యతే విద్య, కులం శీలేన ధార్యతే, గుణేన. చెప్పలేదు గురుజీ, స్త్రీలది చెప్పలేదు అంటున్నా. స్త్రీ చెప్పాలి. మేము ఆలోచిస్తున్నా దొరుకుతలేదు మరి. అక్కడనేమో బాగా పొగిడిండ్రు, స్త్రీలు చాలా ఇది ఉండొచ్చు, మేధాబుద్ధి బాగుంది అంటే చెప్పనన్నారు. మరి ఇక్కడనేమో స్త్రీ వినశ్యత అంటుండ్రు, అర్థమైతలేదు. ఆలోచించండి మరి. హోంవర్క్ చేయట్లేదు అంటే మీ తర్వాత మీరు ఈ విషయం ఆలోచించారన్నమాట. మళ్ళీ బాహ్య వృత్తి ఉంటుంది అన్నమాట. సరే ఆలోచించండి. ఇది ఉంది మొదటి శ్లోకం, ఇంతకుముందు శ్లోకం, అంతకుముందు శ్లోకం ఉన్నాయి. అన్ని హోంవర్క్ చాలా ఉంటున్నాయి. 4వ అధ్యాయంలో మొదటి శ్లోకం పూర్తి చేసిండ్రా? 4వ అధ్యాయంలో మొదటి శ్లోకం, ఆయు కర్మ చ విత్తం చ విద్య నిధనమేవచ. మరణం చింతనం చేస్తే వస్తాయి కదా, చర్చించుకోండి, ప్రయత్నం చేయండి. తర్వాత శ్లోకం చెప్పండి. 8వ శ్లోకం, అభ్యాసాత్ ధార్యతే విద్య, కులం శీలేన ధార్యతే, గుణేన జ్ఞాయతే తు ఆర్యః త్వార్యః. గుణేన జ్ఞాయతే త్వార్యః తు ఆర్యః. కోపో నేత్రేణ గమ్యతే, కోపః నేత్రేణ గమ్యతే. తెలుగులో ఓం స్వామి. నిరంతర అభ్యాసం వలన విద్య ధారణ చేయబడును. శీలము అనగా గుణకర్మ స్వభావములచే కులము స్థిరమైనది అగును. మనుష్యుడు మంచి గుణముల ద్వారా ఆర్యుడగును. కోపము కంటి ద్వారా తెలియబడును. వివరణ: అభ్యాసమననేమి చరకుడు. భావభ్యసన అభ్యాస శీలనం సతత క్రియా. ఏదైనా భావము ఎల్లప్పుడూ సేవించుటయే అభ్యాసము. దీనినే శీలనము
సతత క్రియ అనియు అందురు. పునః పుణ్యేన కరణమభ్యాస ఇది కథ్యతే. ఒక్క నిమిషం పురుషార్థం ఆగండి. మునిశేఖర్ గారు ఆగండి. స్వామి స్వామి అభ్యాసనం అభ్యాస శీలనం సతత క్రియ. ఆ, ఇక్కడ శీలనం అన్నారు. ఏమి శీలనం? ఈ పదం ఎప్పుడైనా విన్నారా? శీలనం 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 అంటే ఏంటి? ఈ పదం విన్నారా? ఈ మాట శీలనం. శీలము విన్నాం స్వామి, శీలనం వినలేదు స్వామి. శీలనం ఎందుకు వినలేదు? ఎన్నోసార్లు మీరు వినే ఉంటారు, మీరు అని ఉంటారు. అన్నారు, విన్నారు. చెప్పండి ఎవరైనా ఆ పదం ఏమిటో. అన్నారు, విన్నారు. పరిశీలనం అంటాం. అది స్వామి, కరెక్ట్. పరిశీలనం అంటే పరిపరి విధాలుగా మాటి మాటికి చూడడం పరిశీలనం. పరిపరి విధాలుగా అన్ని వైపులో చూడడం, పరిపరి మాటి మాటికి చూడడం, మాటి మాటికి చేయడం, దాన్ని సతత క్రియ అన్నారు. ఇక్కడ దాన్ని విప్పినారు. అభ్యాసం అంటే ఏంటో విప్పడం జరిగింది మరొక శబ్దాలతో. అభ్యాసం అంటే శీలనం. శీలనం అంటే సతత క్రియ. చరకుడు చెప్తున్నాడు ఆయుర్వేద గ్రంథంలో, ఆయుర్వేద శాస్త్రం, అది చరక సంహితలో ఉంది మాట. అది కూడా ఏదో అభ్యాసం చేయడం కాదు, భావాభ్యాసం చేయాలి. భావాభ్యాసనం, అభ్యసనమే అభ్యాసం. అభ్యసనం చేయాలి. దాని పేరు శీలనం, పరిశీలనం. దాని పేరు సతత క్రియ. సతతం ఎల్లప్పుడూ క్రియ చేస్తుంది. దాన్ని మాటి మాటి దాన్ని తిప్పుతుండాలి. దాని పేరు సాధన, దాని పేరు అభ్యాసం. ఇంగ్లీష్లో ప్రాక్టీస్. అభ్యాసం చేస్తుండాలి. అభ్యాసం చేస్తుంటేనే విద్య ధార్యత అంటే నిలబడుతుంది, ఆగుతుంది, గుర్తుంటుంది, స్థిరమవుతుంది. విద్య అంటే కేవలం ఆయిలు, ఒక ట్రైన్లు, ఈ చదవడము, రాయడం, ఇది విద్య. ఈ విద్య కాదు. విద్య అంటే కేవలం చదవడం, రాయడం, చెప్పడం, ఇది కాదు. ఏదైనా ఏ పనైనా చేస్తుండాలి. ఆసనాలు అనుకోండి, సూర్య నమస్కారాలు అనుకోండి, వ్యాయామం అనుకోండి, కళలు అనుకోండి, సంగీతం అనుకోండి, నాట్యం అనుకోండి, ఏదైనా అభ్యాసం చేస్తుంటేనే, అన్ని విద్యలే అవన్నీ కూడా. అభ్యాసం చేస్తేనే ధార్యత అంటే ధరింపబడుతుంది, స్థిరమవుతుంది. కులం శీలేన ధార్యతే. ఇక్కడ శీలం అంటే ఏంటి? అది శీలనం, ఇది శీలం. కులం శీలేన ధార్యతే. కులం, వంశం, కుటుంబం. ఇక్కడ శీలం అంటే ఏంటి? ఏమన్నారు? గుణకర్మ స్వభావములు స్వామి. ఉత్తమ, అవి కూడా ఉత్తమ గుణకర్మ స్వభావాలు. ఇప్పుడు అభ్యాసం మాలు చెప్తున్నారు ఇక్కడ. పౌనః పుణ్యేన కరణమభ్యాస ఇది కథ్యతే. పురుషార్థం స ఏవేహ తేనాస్తి న వినాగతి. ఏవ ఇహ తేన అస్తి న వినాగతి. ఏవ ఇహ తేన అస్తి న వినాగతి. పౌనఃపుణ్యం అంటే మాటి మాటికి. పౌనఃపుణ్యం అంటే పునః పునః అనమాట. పౌనఃపుణ్యం అంటే పునః పునః. మన ఫ్రీక్వెన్సీ అంటాం ఇంగ్లీష్ లో, ఫ్రీక్వెంట్లీ అంటాం. ఫ్రీక్వెన్సీని ఏమంటారు? పౌనఃపుణ్యం అంటారు. అంటే పునః పునః. పునః పుణ్యం అంటే పౌనఃపుణ్యం. పునః పునః, పునః పౌ అవుతుంది. పౌనఃపుణ్యం. పునః పునః, మళ్ళీ 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 కరణం, మళ్ళీ మళ్ళీ చేయడమే అభ్యాసం. దాన్ని విప్పుతున్నారనమాట. పౌనఃపుణ్యేన కరణం అభ్యాస అయితే కథ్యతే అని అంటారు. మాటి మాటికి చేయడం అని దాన్ని అభ్యాస ఇది అని కథ్యతే అనబడుతుంది. పురుషార్థ స ఏవ ఇహ తేనాస్తి న వినా గతి. పురుషార్థమే, దానికి వేరే ఇంకా గతి ఏమిటి? పురుషార్థం చేయడమే గతి, మరొక గతి లేదు, మరొక మార్గం లేదు. ఇంకా తర్వాత చెప్పండి, దానికి అర్థం చెప్పండి. తెలుగులో ఏముంది అక్కడ? తెలుగులో చెప్పాలి స్వామి. పౌనఃపుణ్యేన, మాటి మాటికి ఏ కార్యం చేయుదురో అది అభ్యాసము, దాని పేరే పురుషార్థము. అది లేనిది నడక సాగదు. అగ్నో అపి తజ్యతామేతి శనైః శైలో అపి చూర్ణ్యతే. బాణో అప్యేతి మహాలక్ష్యం పశ్యాభ్యాస విజృంభితం. ఇది కూడా యోగ వాసిష్టంలో నుంచి. అభ్యాసం యొక్క చమత్కారము చూడండి. దీని వలన అజ్ఞాని జ్ఞానియగును, పర్వతం కూడా మెల్లమెల్లగా చూర్ణమగును, బాణము కూడా అత్యంత సూక్ష్మమైనటువంటి లక్ష్యమును భేదింపగలుగును. నెక్స్ట్ చదవండి స్వామి.
ఉమ్. దుఃసాధ్యాః సిద్ధిమాయంతి రిపవో యాంతి మిత్రతాం విషాన్యమృతతాం యాంతి వంతత వంతత అభ్యాస యోగతః. సంతత అభ్యాస సంతత అభ్యాస యోగతః. నిరంతర అభ్యాసముతో దుస్సాధ్యములు కూడా సాధ్యములగును. శత్రువులు మిత్రులగుదురు, విషము అమృతముగా పరిణమించును. అదండి. ఆ, అజ్ఞమపి తజ్ఞాతమేతి. తెలియదు కదా, తెలియని చెప్పేసి అలాగుంటే, నాకు రాదని చెప్పేసి అలాగుంటే ఏమి రాదు. ఇక అభ్యాసం చేస్తే ఏమవుతుంది? చమత్కారం అవుతుంది. ఏమి రాకున్నా కానీ అభ్యాసం చేస్తే అన్ని వచ్చేస్తాయి. మూర్ఖుడు కూడా పండితుడు కావచ్చు. అభ్యాసం మాటి మాటికి ఏదైనా శ్లోకం అనుకోండి, సూత్రం అనుకోండి, మాటి మాటికి చదివారనుకోండి, మాటి మాటికి రాశారనుకోండి, మాటి మాటికి చెప్పారనుకోండి, ఎవరికైనా గుర్తుంటుంది కదా, స్థిరం అవుతుంది కదా. అలా రోజు ఒక శ్లోకం అనుకోండి, రోజు ఒక మంత్రం అనుకోండి. రోజు ఒక మంత్రం చేస్తే ఎన్ని మంత్రాలు అవుతాయి సంవత్సరానికి? 365. ప్రయత్నం చేసి చూడండి. లేదా రోజు ఒక శ్లోకం చూడండి. సంవత్సరానికి 365 శ్లోకాలు వస్తే ఎలా ఉంటుంది? 365 శ్లోకాలు వస్తే సంవత్సరానికి, లేదా మంత్రాలు వస్తే 5 ఏళ్లలో ఎన్ని మంత్రాలు వస్తాయి, ఎన్ని శ్లోకాలు వస్తాయి? చూసుకోండి ఒకసారి. 1800. రోజు ఒకటే, రోజు 2 కాదు, ఒకటే. చూసుకోండి. రోజు ఒకటి కష్టమా ఎవరికైనా? ఏం లేదు స్వామి. ఈరోజు మరి ప్రతిజ్ఞ చేయండి ఉన్నవాళ్ళు, శ్లోకమైనా మంత్రమైనా. సరే స్వామి. సిద్ధంగా ఉన్నారా? భయపడుతున్నారా? లేదు స్వామి, భయం లేదు. చూసుకోండి. రోజు ఒకటే, దినమంతా కలిసి. దానికి ఒక రహస్యం ఉంది, కంఠస్థం చేసే రహస్యం, తర్వాత చెప్తాను. 10-15 నిమిషాల్లో ఒక శ్లోకం వచ్చేస్తుంది. ఎక్కువ 15 నిమిషాలు అంతే. 15 నిమిషాలు మీరు నేను చెప్పినట్టు చేస్తే శ్లోకం వచ్చేస్తుంది, మంత్రం కూడా వస్తుంది. సరే. మాటి మాటి మననం చేసుకోవాలి అంతే. రాత్రి పడుకునేటప్పుడు కూడా అదే చెప్పుకొని పడుకోవాలి. పొద్దున లేస్తే మళ్ళీ అదే, మళ్ళీ ఒకటి కొత్త చేయాలి పొద్దున పూట. అది అయ్యే వరకు అసలు ఎవరితో మాట్లాడకూడదు. పొద్దున శ్లోకం కానీ మంత్రం కంఠస్థమయ్యే వరకు మాట్లాడకూడదు. సరే సార్. మౌనంగా ఉండాలి. ఉదయం పూట చేసుకోండి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? సంవత్సరం తర్వాత మీరేమవుతారో చూసుకోండి. 365 కాకుండా కనీసం 300 చేయండి. 60 తీసేయండి. 300 చేయగలుగుతారు కదా సంవత్సరానికి? చేయగలుగుతా సార్. ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఇంకా మిగతా వారికి సాధ్యం కాదా? సమయం లేదు. అందరూ చెప్పాలి. సమయం గారు సిద్ధంగా ఉన్నారు. ఇంకా సిద్ధమే గురు, నేను కూడా సిద్ధమే. ప్రభు గారు సిద్ధం. నిర్మలమ్మ గారు, విప్పిరి నారాయణ గారు కూడా మాట్లాడట్లేదు. సిద్ధమే గురుజీ. ఒక సంవత్సరం తర్వాత మీరు ఏమవుతారో చూసుకోండి. మర్చిపోకూడదు. నేను ఎక్కడున్నా, బస్సులో ఉన్నా, రైల్లో ఎక్కడున్నా క్లాస్ తీసుకుంటానా లేదా? తీసుకుంటాను స్వామి. 5 ఏళ్ళు అయింది. సాధ్యమవుతుందా లేదా? మరి ఒకసారి శివచనం పక్కన కూడా క్లాస్ తీసుకున్నాను తెలుసా? శివచనం పక్కన కూర్చొని క్లాసులు. మీకేం కష్టం చెప్పండి? 15 నిమిషాలే. శివచనం పక్కన ఆ దుర్గంధం వస్తుంటే కూడా క్లాస్ తీసుకోవడం జరిగింది, గంట సేపు కూర్చొని. ఇబ్బంది మీకేమైనా? ఏ ఇబ్బంది చేస్తారా? చేస్తాం స్వామి, ఖచ్చితంగా ఈ రోజు నుంచే. అజ్ఞోపి తజ్ఞాతమేతి. అజ్ఞుడు అంటే మూర్ఖుడు కూడా జ్ఞాని అయిపోతాడట. ఇక్కడ ఏమన్నారు చూడండి. శైలోపి చూర్ణ్యతే. మెల్లమెల్లగా కొండను కూడా ఖతం చేయొచ్చు, కొండను కూడా సమాప్తం చేయొచ్చు. మొత్తం చూర్ణం చేయొచ్చట కొండను. మీరు గమనిస్తున్నారు, ఎన్నో కొండలు ఇప్పుడు కనిపించకపోయినాయి. భాగ్యనగరం చుట్టూ, హైదరాబాద్ చుట్టూ కానీ, అటు విశాఖపట్నం కానీ ఎన్నో కొండలు కనిపించకుండా పోతున్నాయి. గమనిస్తున్నారు లేదా మీరు? కనిపిస్తున్నాయా కొండలు? ఎన్నో కొండలు పోయినాయి. హైదరాబాద్లో జూబిలీస్ అని ఆ ఏరియా అంతా మొత్తం అన్ని కొండలు, అన్ని రాళ్ళు ఉండేవి, మొత్తం చూర్ణం అయిపోతాయి. విశాఖపట్నం దగ్గర కూడా ఋషికొండ అని అట్లే కట్టించాను స్వామి లాస్ట్ గవర్నమెంట్ లో.
మన దేశం కాదు, అన్ని దేశాల్లో అంతే. ఎన్నో కొండలు కనిపించకుండా పోయినాయి. రాళ్ళు పెద్ద పెద్ద బండలు కూడా మొత్తం ముక్కలైపోయి చూరం అయిపోయినాయి కదా. ఏం ప్రయత్నం? రోజు కొంచెం రోజు కొంచెం. రాళ్ళు కొట్టే వాళ్ళు ఉంటారు కదా, రోజు కొంచెం కొట్టేస్తారు. అలా రోజు కొంచెం చేస్తున్నాండి. హిందీలో దోహం ఉంది, ఒక పద్యం ఉంది. శిల్పర్ ఆవత జావతై రసరి రసరి ఆవత జావతై శిల్పర్ ఓతు నిశాన. అంటే రసరి అంటే రస్సి, అంటే తాడు. తాడుతో రోజు రుద్దండి ఒక బండ మీద దాని గుర్తులు పడతాయి పడాయా. తాడు మెత్తగా ఉంటుంది, రాయి గట్టిగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది. అయినా రాళ్ల పైన కూడా గుర్తులు పడతాయి. దేని గుర్తులు? తాళ్ళ గుర్తులు. రుద్దుతుంటే రుద్దండి 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 రుద్దండి. సిద్ధంగా ఉన్నారా రుద్దడానికి, రుద్దుకోవడానికి? సంవత్సరం తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. ఈరోజు మీరు ఇచ్చినటువంటి ఏదైతే మాట ఉందో, చేసిన ప్రతిజ్ఞ ఉందో, అది కనుక పాటిస్తే వచ్చే సంవత్సరం ఈ సమయం వరకు మీరు 300 శ్లోకాలు కానీ 300 మంత్రాలు కనుక చేస్తే ఏమవుతారో చూసుకోండి, ఎలా ఉంటారో. అసలు ఊహించుకొని చూడండి. చేస్తారా? చేస్తాం గురి, తప్పకుండా. బాణోపి ఏతి మహాలక్ష్యం. బాణం కొట్టడం రాదు, బాణం కొట్టడం, దారం కూడా కొట్టవచ్చు. బాణంతో దారాన్ని కొట్టే వాళ్ళు ఉన్నారు. అంటే అంత అభ్యాసం అన్నమాట. అభ్యాసం చేస్తూ చేస్తూ చేస్తుంటే ఏమవుతుంది? చిన్న దారాన్ని కూడా కొట్ట, సూక్ష్మ లక్ష్యాన్ని కూడా ఛేదించవచ్చు. మహాలక్ష్యం అన్నారు. చెప్పండి. అనగననగ రాగం పద్యం చెప్పండి. అనగననగ రాగం అంటే ఛేదించునుండు. తిన్నగ తిన్నగ వేము తీయనుండు. తీయనుండు. రాగ సాధనముల సాధనముల పనులు సదా సమకూరు ధరలోన విశుద్ధాభిరామ విండవేమ. మరి మీరేం చేస్తున్నారు? మరి ఇప్పుడు సాధన చేస్తున్నారా? సాధనమున పనులు సమకూరు ధరలోన. సాధ్యం అవునా కాదా? సాధ్యమే గురుజీ. సాధ్యమే. చేస్తారు కదా, ఒక శ్లోకం కానీ మంత్రం కానీ. ఒక మంత్రం ప్రతి సంవత్సరం చెప్పండి మరి ఎవరెవరు పాటిస్తున్నారు. నేను ఇప్పుడు ఏమన్నాను? 300, 65 పక్కన పెట్టుకోండి. 65 మీకు మీ చేతిలో ఉంచుకోండి. 65 చేస్తే మంచిది, ఇంకా 400 చేస్తే మంచిది, 600 చేస్తే మంచిది, 1000 చేస్తే ఇంకా మంచిదే. సరేనా? సరే సార్, కనీసం 300 చేయాలి తప్పకుండా సార్. తర్వాత శ్లోకం దుస్సాధ్యా సిద్ధమాయాంతి. సాధ్యం కాదంటే సాధ్యమవుతుందట. సాధ్యం కాదు అనకండి. దుస్సాధ్యా సిద్ధమాయాంతి. దుస్సాధ్యాలు కూడా అసంభవం కూడా సంభవాలు అయిపోతాయి అనుకుంటున్నారా? రిపువో యాంతి మిత్రతాం. శత్రు కూడా మిత్రులైపోతారు ప్రయత్నం చేస్తే, అభ్యాసం చేస్తే. విషాని అమృతతాం. విషాలు కూడా అమృతతాం అంటే అమృతం గుణం వచ్చేస్తుందట. విషాలు కూడా అమృతాలు అయిపోతాయి. చెప్పండి, విషాలు అమృతం ఎలా అవుతుంది? ఎవరైనా చెప్పండి. విషం అమృతం అవుతుందా? విషాణి అమృతాలు అవుతాయి. ఎలా అవుతాయి? విషం అమృతం అవుతుందా లేదా? సందేహం అయితే లేదు స్వామి, ఇక్కడ చెప్పినారు కాబట్టి అవుతుంది ఖచ్చితంగా. విషం అమృతం అవుతుంది. ఇందాక ఒకటి చెప్పుకున్నా, తినగా వేము తీయనుండు. అవునవును. రోజు కొంచెం విషం ఎక్కించుకోండి. మీకు అది తెలుసా? విషకన్యలు తెలుసా? రాజు ఒకప్పుడు విషకన్యలు ఉంచుకునేవారు. రోజు కొంచెం విషం తినిపించేవారు వారికి, కన్యలకు, చిన్నప్పటి నుంచి. సరే, ఇది విషయం తెలిస్తే మీకు. రోజు సిగరెట్ తాగేవారు ఉంటారు కదా, రోజు సిగరెట్ తాగేవారు. కొత్త మీరు సిగరెట్ తాగమంటే తాగుతారా? సిగరెట్ కానీ బీడీలు కానీ తాగలుగుతారా? లేదా తంబాకు, పొగాకు, గుట్కా తినగలుగుతారా? సారా అలవాటైన తర్వాత ఇది సాధ్యమే. రోజు కొంచెం విషం ఎక్కించుకుంటే మనకు విషం ఎక్కదు. ఇది ప్రయోగం చేయడం జరిగింది.
రోజు కొంచెం కొంచెం అంటే తక్కువ మోతాదులో విషయం తీసుకుంటే అది అమృతం అవుతుంది. మనం ఎన్నో ఇవన్నీ విషయాలు తీసుకుంటున్నాం కూడా మనకు తెలియకుండా. ఇప్పుడు పాము విషయం ఉందనుకోండి, పాము కాటేస్తే ఏం చేస్తారు మర్చిపోయారా? పాము కాటేస్తే ఏమి ఇస్తారు? మందు ఉంటుంది కదా గురుజీ, దానికి ఇంజక్షన్ ఏదో ఉంటుంది కదా. విషమే ఇస్తారు. విషానికి విషమే విరుగుడు. వినలేదా మాట? విషానికి విషమే విరుగుడు. విన్నారా లేదా ఈ మాట? విన్నాం గురుజీ, విన్నాం. మరి ఎందుకు గుర్తు రావట్లేదు? విషం కూడా అమృతం అవుతుంది. సరైన మోతాదులో అలవాటు చేసుకుంటే కూడా మనకి ఆ విషయం ఎక్కదు కూడా, చివరి అమృతంగా మారుతుంది. విషానికి విషమే విరుగుడు. ఉష్ణైన శీతలం. ఉష్ణ శీతలం అవుతుందట. అవుతుందా? చూడండి. అంటే మనం ప్రయత్నం చేస్తే, అభ్యాసం చేస్తే ఇవి అవుతాయని చెప్పడానికి ఇదంతా చెప్తున్నారు. కాబట్టి ఇది సతతం పరివర్తన జరుగుతుంది. ప్రయత్నం చేస్తే అభ్యాసం, సంతతాభ్యాసం అంటే సతతం నిరంతర అభ్యాసం ద్వారా, సంతత అభ్యాస యోగత, నిరంతర అభ్యాసం చేయడం వలన ఈ పరివర్తన, ఈ మార్పు జరుగుతుంది అంటున్నారు. తర్వాత చెప్పండి. నా వైరం ఉద్దీపయతి ప్రశాంతం. నా దర్పమారోహతి నాస్తమేతి నా దుర్గోతి అస్మీతి కార్యం తమార్యశీలం పరమాహు రార్యాహ. ఆర్యు అంటే ఇది మహాభారతంలో ఉద్యోగపర్వంలో ఉన్నటువంటి శ్లోకం ఇది. అసలు ఆర్యులు ఎవరు చెప్తున్నారు? ఆర్యులు అంటే ఆర్యుల యొక్క గుణాలు ఏమిటి చెప్పండి. వైరమను అగ్నిని ప్రకోపింప చేయక శాంతముగా ఉండువాడును, గర్వం అనగా దురభిమానము లేనివాడును, హీనత్వమును కనపరపనివాడు, నేను ఆపదలో చిక్కుకొంటినని నీచ కార్యములు చెయ్యనివాడును, ఇట్టి శ్రేష్ఠ గుణములు కలవానిని ఆర్యుడందురు. చదవాలి స్వామి ఇంకా ఇంకోటింది. చదివేసండి. నా స్వసుఖే వై కురుతే ప్రహర్షం చాన్యస్య దుఃఖే భవతి విషాది దత్వా న పశ్చాత్ కురుతే అనుతాపం స కథ్యతే సత్పురుష ఆర్యశీలః. తన సుఖముతోనే ప్రసన్నుడు కాకయు ఇతరులు దుఃఖించుట చూచి దుఃఖపడువాడును, దానము చేసి తర్వాత పశ్చాత్తాపము పొందనివాడును సజ్జనులలో ఆర్యుడు అనబడును. ఓం స్వామి. ఆర్యుడు అంటే ఎవరో? ఈ గుణాలు ఉన్న వాళ్ళు ఆర్యులు. మహాభారతం ఉద్యోగపరంలో చెప్పినటువంటి విషయాలు ఇది ఆర్యుల లక్షణాలు ఇవి. తర్వాత శ్లోకం. విత్తేన రక్ష్యతే ధర్మో విద్యా యోగేన రక్ష్యతే మృదునా రక్ష్యతే భూపః సత్ స్త్రియా రక్ష్యతే గృహం. చెప్పండి. ధనముతో ధర్మము రక్షింపబడును, యమ నియమాది ద్వారా విద్య రక్షింపబడును, కోమలతతో మధురతతో రాజు రక్షింపబడును, సాధ్వి అయిన స్త్రీ చేత గృహము రక్షింపబడును. వివరణ ఉంది స్వామి. వివరణ చదువుతున్నా స్వామి. చెప్పండి. ధనము లేకుండా ధర్మకార్యము నిర్వహింపబడజాలదు. చాణక్యుడు మరొక చోట సుఖస్య మూలం ధర్మః ధర్మస్య మూలం అర్థః. చాణక్య సూత్రము 1-2. సుఖమునకు కారణము ధర్మము, ధర్మమునకు కారణం ధనం, ధర్మముచే ధనము ప్రాప్తించును. మరొకరు ఇట్లు చెప్పిరి. ధర్మాత్ అర్థః ప్రభవతి, ధర్మాత్ ప్రభవేత సుఖం, ప్రభవతే సుఖం, ధర్మేణ లభతే సర్వం, ధర్మసార ఇదం జగత్. ధర్మసారం ఇదం జగత్. ధర్మసారం ఇదం జగత్. ధర్మముచే ధనము ప్రాప్తించును, ధర్మముచే సుఖము కలుగును, ధర్మముచే సమస్తము చేకూరును. ఈ ప్రపంచమంతయు ధర్మము యొక్క సారమే. నెక్స్ట్ వ్యాస మహర్షి చెప్పినది ఉంది స్వామి, చదువుతున్నా.
ఊర్ధ్వబాహు విరౌమ్యేష నచ కచ్చిత్ శృణోతి మే ధర్మాద్ధర్మచ్చ కామచ్చ స కిమర్థం న సేవ్యతే. నేను రెండు చేతులు పైకెత్తి పిలిచి పిలిచి చెప్పుచున్నాను, కానీ నా మాట ఎవడునూ వినుటలేదు. ధర్మం వలన మోక్షము లభించును, అర్థము కామము సిద్ధించును, కానీ లోకులు ధర్మమును సేవించుటలేదు. నెక్స్ట్, సద్గుణవతియగు స్త్రీచే గృహము రక్షింపబడును. భార్యా మూలం గృహస్థస్య భార్యా మూలం సుఖస్య చ భార్యా ధర్మ ఫలా వాప్త్యం భార్యా సంతాన హేతవే. భార్య ధర్మ ఫలావు ఆప్త్యై ఆప్తి. ఆప్త్యై అది ఆ, ధర్మ ఫలవు ఆప్త్యై భార్య సంతాన సంతాన హేతవే. హేతవే. శ్రేష్టమైన స్త్రీ గృహమునకు మూలము, భార్యయే సుఖమునకు కారణము. భార్య వలననే ధర్మఫలము సంప్రాప్తించును, భార్య వలననే సంతాన ప్రాప్తియు కలుగును. స్త్రీలే గృహమును రక్షించు. ఇందువలన మను మహర్షి స్త్రీలకు ఉపదేశించెను. సదా ప్రహృష్టయా భావ్యం గృహకార్యేషు దక్షయా సు సంస్కృతోపస్కరయా వ్యయే చ ముక్తహస్తయా. అముక్త చ అముక్త అముక్తహస్తయా. స్త్రీ ఎల్లప్పుడూ సుప్రసన్నలుగా ఉండవలెను, గృహకార్యములను చాకచక్యముతో నిర్వహించునదిగా ఉండవలెను. ఇంటిలోని వస్తువులను శుభ్రముగా చేసి గృహ పరిసర ప్రదేశముల పరిశుభ్రముగా ఉంచవలెను. అనావశ్యకములకు ఖర్చులను చేయకుండా ఉండవలెను. ఓం నమస్తే స్వామి. ఏ మాత్రం చేసుకున్నారు? విత్తేన రక్షతే ధర్మం. విత్తం ద్వారా ధర్మం రక్షింపబడుతుంది. ధనం ఉంటేనే ధర్మం రక్షింపబడుతుంది. చాణక్యనీతి చాణక్య సూత్రాన్ని అని చెప్పేసి అందులో శ్లోకం చెప్పినారు. సుఖస్య మూలం ధర్మ. ఇది అర్థశాస్త్రం ఉంటుంది, చాణక్యుని అర్థశాస్త్రం ఉంది, అందులో ఉంది ఇది. సుఖస్య మూలం ధర్మ. సుఖం యొక్క మూలం ఏంటి? కారణం లేదా ఆధారం ధర్మమే. నీకు సుఖం కావాలంటే ధర్మం పాటించండి. అది ధర్మం రక్షింపబడాలి అంటే దానికి ఆధారం మూలం అర్థ ధనం విత్తం. ఇక్కడ విత్తేన రక్షతే ధర్మం అన్న దానికి ప్రమాణం చెప్పడం జరిగింది. విద్య యోగేన రక్షతే. యోగం ద్వారా విద్య రక్షింపబడుతుంది. ఏ యోగం ద్వారా? యమనియమాదులు పాటించడం ద్వారా. ముఖ్యంగా విద్య అంటే కేవలం మనం ఈ విద్య కాదు, వేద విద్య. వేద విద్య మోక్షాన్నిచ్చే విద్య. యా విద్య సా విముక్తయే. విద్య అమృతం అశ్నుతే. విద్య ద్వారా అమృతం మోక్షం లభించాలి. అటువంటి విద్య అది యమనియమాది అష్టాంగ యోగ సాధన ద్వారా సాధ్యమది, రక్షింపబడుతుంది. మృదున రక్షతే భూప. మృదున, భూప అంటే రాజు, అంటే కోమలత మధురత ఇటువంటి వ్యవహారం వలన రాజు రక్షింపబడతాడు. అలాగే కురితే అనుతాపం పశ్చాత్ దత్వాన ఇక్కడ మృదున రక్షతే భూప. సత్ స్త్రీయా రక్షతే గృహం. మంచి స్త్రీలు వారి ద్వారానే ఇల్లు రక్షింపబడుతుంది. అసలు ఇల్లు అంటేనే ఇల్లాలే. కాబట్టి ఈ రక్షణ గురించి రకరకాలుగా చెప్పడం జరిగారు. దానికి ప్రమాణం చెప్పినారు. సుఖస్య మూలం ధర్మాన్ని, ధర్మస్య మూలం అర్థాన్ని, అర్థస్య మూలం రాజ్యం అని, రాజ్యస్య మూలం ఇంద్రియజయ. ఈ విధంగా ఒక పరంపర ఉంటుంది. ఆ వరుసలో చివరికి ఈశ్వరోపాసన అని వస్తుంది. చివరిలో ఇంద్రియజయం కలగాలంటే వృద్ధోపసేవ చేయాలి, వృద్ధుల ఉపసేవ చేయాలి. వృద్ధోపసేవ చేయాలంటే మళ్ళీ చివరికి ఈశ్వరోపాసన, ఈశ్వర ప్రణిధానం చేసుకోవాలి అని వస్తుంది అక్కడ ముగింపు. అలాగే ధర్మాత్ అర్థ ప్రభవతి. ధర్మం వలన, ధర్మం వలన అర్థ ప్రభవతి, అర్థం లభిస్తుంది, అది ధనం ప్రాప్తి అవుతుంది. ధర్మాత్ ప్రభవతే సుఖం. ఆ ధర్మం వలన సుఖం లభిస్తుంది. ధర్మేణ లభతే సర్వం. ధర్మం వలన అన్ని లభిస్తాయి.
ధర్మసారం ఇదం జగత్తు. ఈ జగత్తంతా ధర్మం యొక్క సారమే. అంటే ధర్మం యొక్క గొప్పతనం చెప్పడం జరిగింది ఈ శ్లోకంలో. తర్వాత ఇక వ్యాస మహర్షి యొక్క వేదన, ఆవేదన ఒకసారి మళ్ళీ చెప్పండి మునిశేఖర్ గారు. స్వామి, రెండు చేతెత్తి 2 చేతులు పైకెత్తి పిలిచి పిలిచి చెప్పుచున్నాను కానీ ఏమని చూడండి, వినండి అందరు. ఇప్పుడు కూడా జరుగుతుంది అదే. అంటే ద్వాపర యుగంలోనే వ్యాస మహర్షి ఆ కాలంలో 2 చేతెత్తి పిలిచి పిలిచి చెప్తున్నాడు, రండి రండి ధర్మం వైపు రండి అని చెప్పేసి. చెప్పండి. కానీ నా మాట ఎవడునూ వినుటలేదు. ఎవడు వినటం లేదు. నా మాట కూడా ఎవరు వినటం లేదు. మహర్షి మాట ఎవరు వినటం లేదు. మహర్షి దయానంద సరస్వతి మాట కూడా ఎవరు వినటం లేదు. మీ మాట కూడా ఇంట్లో ఎవరు వినటం లేదు. బయట ఎవరు వినటం లేదు. అందరు ఇదే. చెప్పండి. ధర్మము వలన మోక్షము లభించును, ఉమ్. అర్థము కామము సిద్ధించును, కానీ లోకులు ధర్మమును సేవించుట లేదు. ఇక్కడ ఏమంటున్నాడు, కిమర్థం నా సేవ్యత, ఎందుకు సేవించట్లేదు అని చెప్పేసి వ్యాస మహర్షి ఆశ్చర్యపోతున్నాడు. కిమర్థం నా సేవ్యత, ఎందుకు సేవించట్లేదు అని ప్రశ్నించుకుంటున్నాడు. ధర్మాత్ అర్థ కామశ్చ, ధర్మము వలన అర్థం కామనలు కోరికలు కూడా నెరవేరుతాయి కదా, మోక్షం కూడా లభిస్తుంది కదా. కిమర్థం, ఏమైంది వీళ్ళకు, ఎందుకు సేవించట్లేదు? మరి అన్ని లభిస్తాయి కదా ధర్మం వలన. ధర్మాత్ అర్థ ప్రభవతి, ధర్మాత్ ప్రభవతే సుఖం, ధర్మేణ లభతే సర్వం, ధర్మసారం ఇదం జగత్ అని చెప్పినారు కదా. మరి రండి ధర్మం వైపు రండి అంటే ఎవరు రారు ఎందుకు? రండి సుఖంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, హాయిగా ఉండండి, శాంతంగా ఉండండి అంటే ఎవరు రారు. రండి ఓం గురుకులాశ్రమం రండి అంటే ఎవరు రారు. ఇదే నేను చెప్పేది కూడా ఇదే. ఊర్ధ బాహు, అంటే 2 చేతులు పైకెత్తి పిలుస్తున్నాను. నా కశ్చిత్ శృణోతి మే, ఎవరు వినరు, ఎవరు వినట్లేదు, వినరు అంతే. తర్వాత భార్య మూలం, భార్య యొక్క మహిమ చెప్పడం జరిగింది. భార్య మూలం గ్రస్తస్య, భార్య మూలం సుఖస్య. స్వామి, సత్యార్థ ప్రకాశంలో కూడా మహర్షి దయానంద సరస్వతి ధర్మం వలన మోక్ష ప్రాప్తి అని రాసినాడు స్వామి. అవును, దాంట్లో కూడా ఉంది. తర్వాత శ్లోకంలో భార్య మహిమ, భార్య మూలం, గృహస్థం యొక్క మూలం భార్యే, సుఖానికి మూలం భార్యే. ధర్మఫలం, ధర్మం పాటిస్తే ఏదో ఫలం లభిస్తుంది, దానికి కూడా భార్య మూలం అవుతుంది. భార్య సంతాన హేతవే, సంతాన ప్రాప్తి కూడా భార్య కారణమవుతుంది. కాబట్టి అటువంటి మహిళను, అటువంటి అమ్మను రక్షించుకోవాలి అని. ఇంటికి రక్షిక నారి అని, అటువంటి నారినే నారి గృహద్వారి, నరకస్య ద్వారి అన్నారు. నరకానికి ద్వారం అట మధ్యకాలంలో. నారి ఎలా ఉండాలో మనం మార్చి కూడా చెప్పడం జరిగింది. సదా ప్రహృష్ట, ఎలా ఉండాలి అంటే సుప్రసన్నంగా ఉండాలి, సదా వేడి ముఖం పెట్టకూడదు స్త్రీలు ఇంట్లో. కలకంఠి, ఇది బాగుంది స్వామి సూత్రం. ఈ కంట కలకంఠి కంట కన్నీరోళ్ళకిన సిరి ఇంట నుండ నొల్లబోదు. మహిళలు ఇంట్లో ఏడుస్తుంటే సిరి ఉండదు, లక్ష్మి ఉండదు. కలకంఠి అంటే మహిళ, అమ్మ. కంట కంటిలో, కలకంఠి కంట కన్నీరొలికిన సిరి ఇంట నుండ నొల్లబోదు. అందుకోసం ఆ స్త్రీని ప్రసన్నంగా ఉంచే బాధ్యత, సుప్రసన్నంగా ఉంచే బాధ్యత మగవాళ్ళదే. భర్త కావచ్చు, తండ్రి కావచ్చు, అన్నదమ్ములు, కొడుకులు, మిగతా వాళ్ళందరి యొక్క బాధ్యత అది. సదా ప్రహృష్టయ భావ్యం, స్త్రీలు ఏడవకూడదు, బాధపడకూడదు ఇంట్లో. గృహ కార్యంలో దక్షత ఉండాలి, చతురత ఉండాలి, నైపుణ్యం ఉండాలి. సుసంస్కృత ఉపస్కరాయ వ్యయే, ఇక్కడ ఇంట్లో ఈ శుద్ధి చేయడం కానీ అని కూడా, లేపనం అటువంటి అంటే అన్ని వస్తువులు సువ్యవస్థితంగా ఉంచడం అంతా కూడా స్త్రీలు చేయగలుగుతారు. అదే వ్యయంలో, ఖర్చు చేయడంలో దుబారా ఖర్చు చేయకూడదు, అనవసరం ఖర్చు చేయకూడదు. ఏ చ అముక్త హస్తయా, అనవసరంగా వ్యర్థం ఖర్చు చేయకూడదు, అలా ఉండాలి. తర్వాత శ్లోకం 10వ శ్లోకం చూడండి. అన్యథా వేద పాండిత్యం శాస్త్రం ఆచారం అన్యథా కువచః శాంతం లోకాః క్లిశ్యంతి చ అన్యథా. చెప్పండి స్వామి,
చెప్పండి తెలుగులో అర్థం. వేద పాండిత్యము వ్యర్థమని చెప్పువారు, శాస్త్రము శ్రేష్టాచారములు పనికిరావని చెప్పుచు వివాదము చేయువారు, శాంత పురుషుని గూర్చి మోసగాడని మూర్ఖుడని చెడుగా మాట్లాడువారు వ్యర్థముగానే కష్టముల పాలగుదురు. అనగా వస్తువులలోని గుణమును మనుష్యులలోని స్వభావమును కొంచెము కూడా చెడగొట్టలేరు సరికదా, తామే కష్టముల పాలగుదురు. ఓం స్వామి. క్లిశ్యంతి చాన్యత, అటువంటి వారు అన్యత వేరే రకంగా అనుకునేవారు. వేద పాండిత్యం అన్యత, శాస్త్రమాచారం అన్యత, అన్యథ కువచ శాంతం లోక క్లిశ్యంతి చాన్యత. నిందించేవారు ఉంటారు కదా. వేదం చదివితే ఏమొస్తుంది? అన్నం దొరుకుతుందా? తిండి దొరుకుతుందా? డబ్బులు వస్తాయా? వేదం చదివితే అడిగేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా. ఉన్నారు స్వామి, ఉన్నారు. గురుకులకు వెళ్తున్నారు, అష్టాధ్యాయి చేస్తున్నారు. శాస్త్రం చదివితే ఏమొస్తుంది? జాబ్ దొరుకుతుందా? ఉద్యోగం వస్తుందా? సర్టిఫికేట్ ఇస్తారా? పరీక్షలు రాయిస్తారా? ఇదే కదా అడిగేది. ముందు అన్నం పెట్టేది చూసుకోండి అని చెప్తారు స్వామి. ముందు డబ్బు చూసుకోవాలి, డబ్బు సంపాదించడం చూసుకోవాలి. అదే కదా. వేదం చదివితే ఏమొస్తుంది? ఏమొస్తుంది? గాలి పీల్చుకుంటే ఏమొస్తుంది? గాలి పీల్చుకుంటున్నారు కదా, శ్వాస తీసుకుంటే ఏమొస్తుంది? అన్నం తింటున్నారు ఏమొస్తుంది? శక్తి వస్తుంది. ఆకలి తీరుతుంది, శక్తి వస్తుంది. సినిమాలు చూస్తున్నారు ఏమొస్తుంది? సీరియల్ చూస్తున్నారు ఏమొస్తుంది? ఇవన్నీ అడగాల్సి వస్తుంది. మరి కలుసారు తాగుతున్నారు ఏమొస్తుంది? సిగరెట్ బీడీలు తాగుతున్నారు ఏమొస్తుంది? అవన్నీ చెడు. అది అడగాల్సి వస్తుంది ఇవన్నీ. వేదం అధ్యయనం చేస్తే ఏమొస్తుంది తర్వాత చెప్తాం, కానీ ముందు మీరు చేస్తున్నారు అది ఏమొస్తుంది? అవును. అనవసరం తిరుగుతున్నారు, యాత్రలు చేస్తున్నారు, తీర్థక్షేత్రాలు తిరుగుతున్నారు ఏమొస్తుంది? పిక్నిక్లను తిరుగుతున్నారు ఏమొస్తుంది? ఏమొస్తుంది? దానికి సమాధానం చెప్తే అప్పుడు దీనికి సమాధానం చెప్తాం. సరే, డిగ్రీలు చేస్తున్నారు, పిహెచ్డీలు చేస్తున్నారు ఏమొస్తుంది చెప్పండి. ఇది చెప్పండి. ఇప్పుడు స్కూల్ కాలేజీలు వెళ్తారు కదా, ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు నాకు డిగ్రీలు ఉన్నాయి, ఏమొస్తుంది నాకు? నా డిగ్రీ మూలకు వేరే కూర్చున్నాను అక్కడ, అవి ఉన్నాయో చేరబట్టినా ఇరకలు తిన్నాయో ఏమొస్తుంది? డిగ్రీలు ఉన్నాయి ఏమొస్తుంది చెప్పండి. ఎల్ఎల్బి ఉంది, పీజీ ఉంది, బిఎడ్ ఉంది, అన్ని ఉన్నాయి, ఎన్నో డిగ్రీలు ఉన్నాయి, ఏమొస్తుంది ఇప్పుడు? సమాధానం ఇస్తారు ఎవరైనా? సర్టిఫికెట్లు ఉన్నాయి ఏమొస్తుంది? ఎవరైనా అడిగితే ఇలా చెప్పగలుగుతారా? వేదం చదివితే ఏమొస్తుంది? చెప్పండి అమ్మా. మీ సర్టిఫికెట్లు ఎందుకంటే చేస్తే ఉద్యోగాలు చేస్తే డబ్బులు వస్తాయి కదా, డబ్బే కదా. ఉద్యోగం చేయకుండా డబ్బులు వస్తాయి కదమ్మా. ఉద్యోగం చేయకుండా డబ్బులు వస్తున్నాయి కదా. అందరు ఉద్యోగాలు చేస్తున్నారా? వ్యాపారాలు చేసే వాళ్ళకి, చేసే వాళ్ళకి ఏ సర్టిఫికెట్ అవసరం? ఏ డిగ్రీలు అవసరం? సర్టిఫికెట్ డబ్బులు ఇస్తాయా? చివరికి సర్టిఫికెట్ డబ్బులు ఇస్తున్నాయా? మరి సర్టిఫికెట్ డబ్బులు ఇస్తే ఉపయోగించుకుంటే వాటిని మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తున్నారా? కేవలం సర్టిఫికెట్ డబ్బులు ఇస్తే మంచిదే, ఉద్యోగం ఇస్తే. అది ఇస్తున్నారు ఎవరైనా ఎక్కడైనా? రిటర్న్ టెస్ట్ అంటారు, ఇంకేదో టెస్ట్ అంటారు. కలెక్టర్ కావాలంటే పెద్ద టెస్ట్లు ఉంటాయి. సర్టిఫికెట్ ఉన్నాయి కదా, పాస్ అయిపోయారు కదా. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ యూపీఎస్సీ రాయాలి, ఎగ్జామ్ రాయాలి, ఐఏఎస్ రాయాలి, ఎగ్జామ్ రాయాలి కదా. ఒక ముందు రెండు ఉంటాయి కదా, మళ్ళీ ఇంటర్వ్యూ పెడతారు కదా. అవి ఎందుకు మరి? సర్టిఫికేట్ చూసి చేసేయాలి కదా ఉద్యోగం, ఇవ్వట్లేదు కదా. సరే, సర్టిఫికేట్లు ఉన్న వారందరికి ఉద్యోగాలు వస్తున్నాయా? అలాగే వేదం చదివితే ఏమొస్తుందంటే ఉపయోగించుకుంటే అన్ని వస్తాయి. వాడుకుంటే సమాధానం అదే. సర్టిఫికేట్లు ఉన్న వారందరికి ఉద్యోగాలు రావట్లేదు కదా అంటే వారు ఉపయోగించుకోవట్లేదు. అంతే, వేదాధ్యయనం చేసి కూడా ఉపయోగించుకోవట్లేదు అనుకోవాలి. మరి విద్య వచ్చు, పెయింటింగ్ వచ్చు, నాట్యం వచ్చు, సంగీతం వచ్చు, చిత్రలేఖనం వచ్చు, కానీ చేయరు. తప్పెవరిది? తప్పు విద్య తప్పుందా? లేదు కదా. ఆయుర్వేదం అంతా అధ్యయనం చేసి ఆరోగ్యం బాగాలంటే ఎలా?
ఆయుర్వేద అధ్యయనం పూర్తి అయిన తర్వాత కూడా ఆరోగ్యం బాగుంచుకోవట్లేదు అంటే అర్థం ఏంటి? తప్పు విద్యదా? ఆయుర్వేద శాస్త్రానిదా? సమాధానం అర్థమవుతుందా? వేదాధ్యయనం చేస్తే అన్ని వస్తాయి నిజానికి. సరిగ్గా వేదాధ్యయనం చేస్తే ఇక్కడ మాటి మాటి చెప్పేది అదే, ఆచరిస్తే ఆచరించండి, అప్పుడు అడగండి. ఆచరించిన తర్వాత అడగండి, నియమాలు పాటించిన తర్వాత అడగండి. దానికి మాత్రం సిద్ధంగా ఉండరు. ప్రశ్నించేటప్పుడు దీనికి సిద్ధంగా ఉండాలి, ఆచరించడానికి, నియమాలు నేను పాటించడానికి సిద్ధంగా ఉండాలి. సరేనా? ఇది అర్థం చేసుకోండి. వేదం చదివితే ఏమొస్తుంది ఇక్కడ? ప్రశ్న. అలా నిందించేవారు ఉంటారు. చివరికి ఏమన్నారంటే వారికి క్లిష్టం కాదు, వారి కష్టాలు కావు, అటువంటి వారికే కష్టాలు కలుగుతాయట అడిగే వాళ్ళకి. కాబట్టి నింద కువచ చెడు నిందించేవారు అన్నమాట. కువచనాలు చేయకూడదు. లోక అంటే మనుషులు వ్యర్థంగా కష్టాల పాలవుతున్నారు, దుఃఖాల పాలవుతున్నారు. వేదానికి ఏమవుతుంది? వేదానికి ఏం కాదు, పాండిత్యం ఉంది. పాండిత్యానికి ఏమవుతుంది? నిందించేవారు ఉంటారు, నిందిస్తారు. ఎవరైతే శ్రేష్ట ఆచారాలు ఆచరిస్తారో మంచివారు ఉంటారు, వారిని కూడా విమర్శించేవారు ఉంటారు కదా. ప్రపంచం అంతే. భగవంతుని నిందించేవారు ఉన్నారు, మహాత్ములను, ఋషులను, మహర్షులను, గొప్పవారిని కూడా నిందించేవారు ఉంటారు, ఆరోపించేవారు ఉంటారు, తిట్టేవారు ఉంటారు. అది సహజమే, అందుకే భయపడకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు దీని కిందకి ఈ సత్యాన్వేషి వస్తాడు స్వామి. ఈ శ్రేష్టాచారములు పనికిరావని చెప్పుచు వివాదం చేయవాడు, వాడే సత్యాన్వేషి స్వామి. సత్యనేష్ అనకండి, అతని పేరు పెట్టుకున్నాడు అనమాట లోక వ్యవహారంలో. సత్యాన్వేషి అంటే అట్లా ఉండరు. సత్యాన్వేషి సత్యం ప్రమాణపూర్వకంగా తేలినప్పుడు తప్పకుండా పాటించేవాడే. ఆ ఛానల్ పేరు సార్. అటువంటి వాళ్ళని అడగాలి. మేము నిరూపిస్తే ఇప్పుడు మీరు ఓడిపోతే ఇటు వస్తారా? వేదం వైపు దానికి సిద్ధంగా ఉన్నారా? ప్రమాణపూర్వకంగా మాట్లాడండి. మాట్లాడే ముందు మీరు మొత్తం అధ్యయనం చేసి రావాలి. ఏం అధ్యయనం చేయాలి? అష్టాధ్యాయ, ధాతుపాఠం, గుణాది కోశం అన్ని మొత్తం కంఠస్థం చేసుకొని గురుముఖంగా చదువుకొని రావాలి. ఒక 10 ఏళ్ళు టైం తీసుకుని అంత అధ్యయనం చేసి అప్పుడు మాట్లాడండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే 1-2 రాని వాడికి మొత్తం మ్యాథమెటిక్స్ లో పోటీ అంటే ఎలా? 1-2 రావు, కుడికలు తీసుకొస్తే రావు. అవును, రండి గణితానికి సిద్ధంగా రండి అంటే 1-2 రావు కదా, నేర్చుకుని రమ్మని చెప్తాం. అప్పుడు 1-2 నేర్చుకునండి, కుడికలు తీసుకొస్తే నేర్చుకునండి, అప్పుడు అడగండి లెక్కల గురించి. ఏబిసిడే రావు, ఏబిసిడి రాకుండా ఇంగ్లీష్ లో స్పీచ్ ఇవ్వమంటే ఎలా ఉంటుంది కదా. అవును సార్. ఏదైనా ఒక విషయం చర్చించాలంటే అది సైన్స్, ఏదైనా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఏదో ఒకటి, ఆ విద్య రావాలి కదా. ఇప్పుడు నాట్యం గురించి అడగాలంటే నాట్యం గురించి నీకు తెలిసి ఉండాలి కదా. నాట్యం గురించి నువ్వు ప్రశ్నించాలంటే, నీకు సంగీతం గురించి ప్రశ్నించాలంటే నీకు సరిగమలు వచ్చా, రాగాలు వచ్చా? నువ్వు సాధన చేసి రావాలి కదా, నేర్చుకొని రావాలి కదా. సంగీతం నీకు సంగీతమే రాదు, ఒక సంగీత విద్వాంసుని పట్టుకొని ప్రశ్నిస్తున్నావు. నువ్వు ఒక వేద విద్వాంసుని పట్టుకొని అడుగుతున్నావు. నువ్వు అసలు వేద విద్వాంసుడా? ఎలా అడగలుగుతావు? ప్రశ్న ఎలా వేయగలుగుతావు? వేదాధ్యయనం చేయకుండా ప్రశ్న ఎలా వేస్తావు? నీకు తెలియదు కదా విషయమే. నీకు వ్యవసాయం రాదు, అటువంటిప్పుడు పంటల గురించి ఎలా అడుగుతావు? బెండకాయ తెలియదు, వంకాయ తెలియదు, వంకాయకి బెండకాయ భేదం తెలియదు, దేని బెండకాయ అంటారు, దేని వంకాయ అంటారు, ఎలా అడుగుతావు? అలా ఉంటుంది వాళ్ళ మాటలు. అదే స్వామి, దయానంద మహర్షిని బేవకూఫ్ అన్నాడు స్వామి. అదే ఎప్పుడంటావు? నువ్వు అంతా అధ్యయనం చేసిన తర్వాత కదా నీకు. తర్వాత అదే రివర్స్ అవుతుంది. అది బేవకూఫ్ అన్నవాడు, అటు బేవకూఫ్ అంటే మూర్ఖుడు అని అర్థం. బేవకూఫ్ అంటే మూర్ఖుడు, అంటే దయానంద సరస్వతి మూర్ఖుడు అంటే వాడే మూర్ఖుడు అయిపోయాడు అయినట్టే కదా. అందరు నవ్వుతారు. పెద్ద కమ్యూనిస్టులు కూడా మహర్షి దయానంద సరస్వతిని ఒప్పుకున్నవారు ఉన్నారు నాకు తెలిసిన వారు. పెద్ద కమ్యూనిస్ట్ పెద్ద లీడర్లు అటువంటి వారు స్వయంగా అతను ఒప్పుకున్నారు. మహర్షిని మించిన వారు లేరని చెప్పేసి కమ్యూనిస్ట్ కూడా ఒప్పుకుంటారు. అంటే బాగా అధ్యయనం చేసిన వారు ఉంటే ఎవరైనా, సగం చేసిన వారు అంతే అంటారు. అది వారే మూర్ఖులు అవుతున్నారు కూడా. అటువంటి వారు ఉన్నారు ఎందరో. వారికి సమాధానం ఒకటే,
మీరు అధ్యయనం చేసి అడుగుతున్నారా ఈ ప్రశ్నలు? అధ్యయనం చేయలేదంటే మాట్లాడకూడదు, అంటే అధ్యయనం అయిన తర్వాత రండి అని చెప్పాలి. ఆ టైం ఇవ్వకూడదు. అధ్యయనం చేసి రండి, అంతవరకు మాట్లాడకండి. ఇప్పుడు ఒక కమ్యూనిజం గురించి మాట్లాడాలంటే మనం కూడా కమ్యూనిజం చదివి ఉండాలి కదా. చదివి ఉండాలి క్రైస్తవం గురించి బైబిల్ చదవాలి కదా. ఇప్పుడు బైబిల్ గురించి మాట్లాడాలంటే, ప్రశ్న అడగాలంటే మనం బైబిల్ చదవాలి కదా. మరి ఎవరికైనా వర్తిస్తుంది. అదే ఇదే సూత్రం, ఇదే నియమం. భయపడేదేం లేదు. ఎందుకంటే వేదం ఇది ప్రాచీన గ్రంథం అని ప్రపంచం అంతా ఒప్పుకున్నటువంటి విషయాలు ఉన్నాయి. ఎవరు ఒప్పుకోకపోతే మనకు నష్టం ఏం లేదు. కానీ సమాధానం ఇవ్వాలి, గట్టిగా అడగాలి. ఒకటి బాగా గుర్తుంచుకోండి, వారు ఏమైనా ప్రశ్న అడిగితే వెంటనే సమాధానం ఇవ్వకండి. ఈ సూత్రం గుర్తుంచుకోండి. ఎవరైనా ప్రశ్న అడిగితే సమాధానం ఇవ్వకండి, తిరిగి ప్రశ్నించండి, మళ్ళీ ప్రశ్నించండి, మళ్ళీ ప్రశ్నించండి. ప్రశ్నలు మనమే ఉండాలి, ఆన్సర్లు వాళ్ళే ఉండాలి. గుర్తుంచుకోండి, ఈ సూత్రం పాటించండి. ఇది ఒక సీక్రెట్. ఇది ఓకే సార్. ప్రశ్నిస్తే వెంటనే మనం సమాధానం ఇవ్వకూడదు, మనం లొంగిపోయినట్టు అవుతుంది. ప్రశ్నిస్తుంటే వాడికి అధికారం చేతికి ఇచ్చినట్టు అవుతుంది. ఇచ్చినట్టయితే అడుగుతాడు, మనం చెప్తుంటాం. అవునవును సార్. అంటే మనం లొంగినట్టు అవుతుంది. కరెక్ట్ సార్. ప్రశ్న మనది, సమాధానం వాళ్ళది ఉన్నది. ఆ ప్రశ్న అంటే రివర్స్ చేయాలి. ఆ ప్రశ్న ఎలా ఉండాలంటే వాటికి మొత్తం అర్థం కావద్దు, అలా ప్రశ్నించాలి. ఈ సూత్రం పాటించండి. మన వైపు నుంచి ఏం చెప్పొద్దు. సరే సార్. లేదంటే వారు చెప్పేది మొత్తం వినాలి. మీ సిద్ధాంతం ఏందో చెప్పండి అడగాలి. అసలు మీ మార్గం ఏంటి, మీ సిద్ధాంతం ఏంటి, మీ విధానం ఏంటి అని మొత్తం అడిగిన తర్వాత, అప్పుడు మొత్తం విన్న తర్వాత మాట్లాడాలి. మన వైపు నుంచి చెప్పకూడదు, ముందే మన సిద్ధాంతం చెప్పకూడదు. ఇది ఒక రహస్యం. ఇది ఓకే సార్. సరే, నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు కదా. ప్రతిజ్ఞ గుర్తుందా, మర్చిపోయారా? గుర్తుంది సార్. ఏ ప్రతిజ్ఞ, ఏం మాట ఇచ్చారు? రోజు ఒక మంత్రం లేదా ఒక శ్లోకం కానీ రోజుకు ఒక శ్లోకం కానీ కంఠస్థం చేయాలి 360 రోజులు. రాత్రి పడుకునేటప్పుడు కొద్దిగా చూసుకోండి, పొద్దున్న లేవని దాన్ని అదే చూడండి. నిద్రలు కూడా అదే తిప్పాలి. గుర్తుంటుందా? నిద్ర పడుకునేటప్పుడు అది ఒకసారి ఈరోజు ప్రయత్నం చేయండి. శ్లోకం మంత్రం చూడండి ఒకసారి. కంఠస్థం కాకపోవచ్చు, కానీ పడుకుంటప్పుడు అదే మంత్రమో లేదా శ్లోకమో చూసుకుంటూ 2-3 సార్లు చూసుకుంటూ పడుకోండి. రాత్రంతా లోపలంతా అదే తిరుగుతుంది. మళ్ళీ ఉదయం లేవని మళ్ళీ ఒకసారి చూసుకోండి, ఒకసారి అంతే. మళ్ళీ ఒకసారి ఈ తరగతి అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకోండి. దినమంతా అదే తిరుగుతుంది మీకు, చూడండి. రేపు చమత్కారం ఉంటుంది. దినమంతా అవే తిరుగుతాయి, అవే శబ్దాలు వస్తాయి. ఇది ఒక ప్రయోగం. సరే, శుభం. ముగించేద్దామా? ఇంకేమైనా ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయా? ముగించేద్దామా? శుభం. ముందుగా పరమపిత పరమాత్మకు ధన్యవాదాలు, వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, మీకు అందరికీ వందనాలు. శుభం. ధన్యవాదాలు. సర్వేభ్యో నమో నమః.